మేడ్చల్ లీలా ఆసుపత్రిపై పత్రికల్లో వచ్చిన కథనాలకు యాజమాన్యం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము ఎక్కడ కూడా పేషెంట్కు టీబీ పాజిటివ్ అని చెప్పలేదని, వచ్చిన రిపోర్టుల పరికరం లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పామే తప్ప మేము పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేదని హాస్పిటల్ యాజమాన్యం మరియు వైద్యులు పేర్కొన్నారు. లీలా ఆసుపత్రి తరపున ఎలాంటి పొరపాటు జరగలేదని వారు స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్, నా పేరు డాక్టర్ మెయిన్ మాధవ్, జనరల్ ఫిజిషియన్, లీలా హాస్పిటల్. పేషెంట్ బి స్వాతి మా దగ్గరికి 21 ఏప్రిల్ రావడం జరిగింది. 21 ఏప్రిల్ రోజు రావడం జరిగింది. తనకి 3 months నుంచి సిమ్టమ్స్ ఉన్నాయి. ఫీవర్తో పాటు ఆకలి లేకపోవడము, లాస్ ఆఫ్ వెయిట్, తర్వాత నెక్లో స్వెల్లింగ్స్. దీని గురించి వర్కప్ చేయడం జరిగింది. పాసిబిలిటీ ఆఫ్ టీబీ ఉంది అని చెప్పడం జరిగింది, బట్ టీబీ పక్కా ఉందని మాత్రం చెప్పలేదు. బేస్డ్ ఆన్ ఎఫ్ఎన్ఎస్సి రిపోర్ట్ దాంట్లో పాసిబిలిటీ కూడా టీబీ ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ ల్యాబ్ నుంచి వెళ్ళి. బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ మేము టీబీ సెంటర్కి పంపించడం జరిగింది. ఫర్దర్ వర్కప్ చేసి ఇఫ్ పాసిబుల్ వాళ్ళు టీబీ మెడిసిన్స్ ఇస్తారని చెప్పి, బట్ మేము మాత్రం టీబీ మెడిసిన్స్ ఇవ్వడం జరగలేదు. టీబీ ఉందని కన్ఫర్మ్ చేసినా లేదా? మేము టీబీ ఉందని కన్ఫర్మ్ చేయలేదు. పాసిబిలిటీ ఉందేమో అని చెప్పి టీబీ సెంటర్కి వెళ్ళానని చెప్పడం జరిగింది. ఇప్పుడు బాధితులు మీ పైన ఆరోపిస్తున్నారు కదా సార్. ఇప్పుడు మాకు ఇంత చేసి ట్రీట్మెంట్ చేసినాక రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మేము బయటికి వెళ్ళాము. నేను డిశ్చార్జ్ మెడికేషన్స్, టీబీ మెడిసిన్స్ ఇవ్వడం జరగలేదు. తనకి యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ ఉందా అని అంటే ఓన్లీ ఆ ట్రీట్మెంటే ఇవ్వడం జరిగింది, తప్పితే టీబీ ట్రీట్మెంట్ నేను ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ బాధితులు డిఎంహెచ్ఓకి కంప్లైంట్ చేశారు సార్, దానిపైన మీరు ఏం చేస్తారు? డిఎంహెచ్ఓకి కంప్లైంట్ చేస్తే దాని మీద వర్కప్ చేయొచ్చు, బట్ మా హాస్పిటల్లో ఎట్లాంటి నెగ్లిజెన్స్ జరగలేదు, తప్పు రిపోర్ట్ ఇవ్వడం జరగలేదు.